అది ఒక ఆశ్చర్యార్థకమైనటువంటి పరిస్థితి. పాస్టర్ గారు అప్పుడప్పుడే తిరిగారు. ఎప్పుడు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారో అప్పటిదప్పుడే 10 నిమిషాల ముందు నాకు కనబడింది. 10 నిమిషాల్లో ఓ బ్లడ్ సీసా తీసుకొచ్చి ఇది టెస్ట్కు పంపిపో, బ్లడ్ గ్రూప్ చెక్ చేసుకురా అని పంపించారు. నేను తీసుకెళ్ళి మా మిసెస్ దిది చేయండి అంటే, మీ మిసెస్ ఎందుకు అవుతుందయ్యా, పాప నా బాబా అన్నాడు వాడు. నాకు తెలీదు, ఏదో ఇచ్చారు నేను తీసుకొచ్చానంటే, పోయి అడిగిరాపా అన్నాడు. నేను పైకి పరిగెత్తుకొని వెళ్ళి అడిగాను. బాబు పుట్టాడు, బాబుదని చెప్పు అని అంటే, ఇక సంతోషం పట్టలేకుండా కిందికి పరిగెత్తుకొని వెళ్ళి నేను చెప్పేలోపు వాడు లిస్టు తీసుకొని వచ్చి ఇచ్చేశాడు. ఒక 5 నిమిషాల్లో ఆనందం పట్టుకోలేకపోయాం. 5 నిమిషాల తర్వాత దుఃఖాన్ని తట్టుకోలేకపోయాం. వెంటనే ఇక బాబుకు శ్వాస ఆడటం లేదు. డాక్టర్లు అది తలకిందులుగా చేసి కొడతా ఉన్నారు, ఆ నంజంతా తీసేస్తూ ఉన్నారు, ఉమ్మినీరంతా తీసేస్తూ ఉన్నారు. ఇక ఏమి చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితి అంతా చాలా సీరియస్గా ఉంది. అయితే నేను మొదటి నుండి రావాలి, లైన్లో రాలేను. ఆ రోజు నైటు, గురువారం నైటు అడ్మిట్ కావడానికి పాస్టర్ గారిని తీసుకెళ్తున్నప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశాను నేను. అయ్యగారు, ఈ రీతిగా మేము హాస్పిటల్కి వెళ్తున్నాము అని అంటే, నేను ఫోన్ చేయడంతో అయ్యగారు ఫోన్ ఎత్తి కొడుకు పుట్టిండా నరేషు అన్నాడు. లేదయ్యా, ఇంకా ఇప్పుడే తీసుకెళ్తున్నాము అన్నాను. అట్టనా, ఏం కదలే, కొడుకే పుడతారులే అన్నాడు. సరే, మీ దీవెన, సంతోషం. ప్రార్థన చేయించుకున్నాం, అయ్యగారితో ప్రార్థన చేయించుకొని ఇంటి దగ్గర నుండి బయలుదేరాం. కొడుకు పుట్టాడు. అయ్యగారు వాక్కు ప్రకారముగా, అనేక మంది దైవజనుల వాక్కు ప్రకారముగా సంతోషం. నాకు ఎవరైనా ఓకే, కానీ ఒక పరిస్థితి కొరకు మేము అడిగాము, దేవుడిచ్చాడు. పుట్టిన 10 నిమిషాల్లో చిన్నపిల్లల హాస్పిటల్కి తరలించాం. పుట్టిన 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేసింది. కండిషన్ సీరియస్గా ఉన్నది, హాస్పిటల్ తరలించాలని చెప్పారు. అంబులెన్స్ తీసుకొచ్చారు, ఆక్సిజన్ పెట్టేశారు, తీసుకెళ్ళిపోయాం. అక్కడ గంట సేపట్లో పటాపట ఏదో స్కానింగ్లు, రిపోర్ట్లు, ట్యాబ్లెట్లు, అవి ఇవి మొత్తం మీద గంట సేపట్లో 25,000 రూపాయలు బిల్లు వేసేసారు. బిల్లుది ఏమున్నదిలే, కానీ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, చాలా సీరియస్గా ఉన్నది. డాక్టర్ గారు రూమ్లోకి పిలుచుకున్నారు. అయ్యా, బాబుకి ఈ హార్ట్ నుండి, గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళేటటువంటి నరము సాపలేదు, అది బ్లాక్ అయిపోయింది. తల్లి ద్వారా, గర్భంలో ఉన్నప్పుడు తల్లి ద్వారా ఉండేటటువంటి నరం ఏదైతే ఉన్నదో దాని ద్వారానే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, దానివల్లనే బ్రతికున్నాడు. ఇక్కడ దీనికి వైద్యం లేదు, మీరు హైదరాబాదు వెళ్తే వెంటనే తీసుకెళ్తే మీకు ప్రయోజనం ఉంటుంది అని చెప్తున్నారు. కానీ వాళ్ళు హిందీలో, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా ఉన్న 2 డాక్టర్లు, వాళ్ళ మాటల్ని బట్టి చూస్తే అసలు ప్రయోజనం లేదు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ పాస్టమ్మ గారికి మరి బీపీ ఎక్కువగా ఉండి కొంచెం ఆమె పొజిషన్ కూడా క్రిటికల్గా ఉంది. ఆమె ఇంకా మత్తులో ఉన్నది, తెలీదు, ఈ విషయం అంతా తెలీదు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రభువా ఏంటి, మొత్తం మీద వాళ్ళు చాలా సీరియస్ పరిస్థితి ఏర్పాటు అయిపోయింది అక్కడ. మీరు ఇమ్మీడియట్గా తీసుకెళ్తే బాగుంటుంది, కానీ వాళ్ళే మాట్లాడుకుంటూ ఈ బాబు బ్రతకడం కష్టం, తీసుకెళ్ళినా మార్గం మధ్యలోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హిందీలో, ఇంగ్లీష్లో మనకు అర్థం కాకుండా, తెలుగులో కాకుండా 2 లాంగ్వేజ్లో మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఆ మాటలను బట్టి చూస్తే నాకు నమ్మకం కుదరట్లేదు ఎక్కడికన్నా తీసుకెళ్దామంటే. బాబు పరిస్థితి చూస్తే నేను తర్వాత తెర మీద చూపిస్తాను, సాక్ష్యం అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను ఆ పరిస్థితి అంతా కూడా. కాళ్ళకు చేతులకు మొత్తం బాడీ మొత్తం ఆ పైపులు పెట్టేశారు, నోట్లోకి 2 పైపులు పెట్టేశారు. శ్వాస ఆడటం లేదు, ఆక్సిజన్ మీదనే. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. కుక్కలాగా లోపలికి బయటకి తిరుగుతూ ఉన్నాను. అదే సమయంలో ఎవరితో మాట్లాడే అవకాశాలు కూడా లేవు. దయచేసి చాలామంది ఫోన్లు చేశారు మీలో కూడా. నేను ఎవరు ఫోన్లు లిఫ్ట్ చేయలేకపోయిన పరిస్థితుల కారణంగా అది వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టాను. కేవలం ఒక 2-3 గ్రూపుల్లో, మన సంఘం యొక్క గ్రూపులో, పాస్టర్ వాళ్ళ గ్రూపులో మాత్రం నేను షేర్ చేశాను. పరిస్థితి ఇలా ఉన్నది, ప్రార్థన చేయండి, హల్లెలూయా, ప్రార్థన చేయండి అని కోరాను. సంతోషం. ఆ రీతిగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు అన్నారు, వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తూ ఉన్నారు, వెంటనే తీసుకెళ్ళండి. ఇంకో ఎక్స్పర్ట్ డాక్టర్ పక్కన ఉన్నాడు, మీరు ఎంత తొందరగా బాబుని నువ్వు పంపిస్తే మీ హాస్పిటల్కి అంత బాగుంటుంది, ఎందుకంటే పరిస్థితి సీరియస్గా ఉంది, ఇక్కడనే పెట్టుకున్నారంటే మీ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వచ్చేటట్టున్నది అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ హాస్పిటల్ నుండి ఖాళీ చేయించాలని చూస్తున్నారు, డిశ్చార్జ్ ఇద్దామని. ఇక్కడ నేను ఒకటే ప్రార్థన చేసుకున్న, దేవా నేను ఎక్కడికి తీసుకెళ్ళను, ఇచ్చిన వాడవు నీవు, నమ్మదగిన వాడవు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. నేను అడగలేదు నిన్ను, నువ్వు ఇచ్చావు. ఈ ఇల్లు గాలిపోయినప్పుడు చాలా పాస్టమ్మ గారు కోలుకోలేకపోయారు. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఆ బాధ అంతా మర్చిపోయింది. ఆ బాధను మర్చిపోవడానికి దేవుడిచ్చాడని సంతోషపెట్టాం. ఇప్పుడేంటి ఇలా ఉన్నది పరిస్థితి? నువ్వు ఇచ్చేది ఏదైనా శ్రేష్టమైనది కదా. ఏదైనా ఉంటే ఏదో కొద్దిసేపట్లో ఒక 2-3 రోజులు ఇక్కడున్నా పర్లేదు, బాగా అయిపోతుందంటే చాలా క్రిటికల్గా ఉన్నది పరిస్థితి. ఒకటే అడిగాను దేవుణ్ణి, నేను ఇటు చూసుకోవాలా అటు చూసుకోవాలా అర్థం కావట్లేదు. నా అనుకున్న వారు ఉన్నారు కానీ ఎవరి మీద అంత భారాన్ని పెట్టలేకపోయాను. దేవా నువ్వు ఇస్తే ఇక్కడే ఇప్పుడే స్వస్థపరచు ఏదో రీతిగా, లేదంటే తీసేసుకో. ఆ పరిస్థితి, ఆ బాబు పరిస్థితి చూస్తే ఇక వద్దు, నాకొద్దు ఇలాంటిది, నాకొద్దు. బాబుకు, ఆ అబ్బాయికి అంత ఇబ్బంది వద్దు, ఆ చంటి బిడ్డకు, ఆ పసిగుడ్డుకు అంత ఇబ్బంది వద్దు. పెద్దవాళ్ళు కూడా తట్టుకోలేరు. పెద్దవాళ్ళు, బలవంతులు కూడా ఆ పరిస్థితి ఎవరు తాళుకోలేరు. నేను ఎప్పుడు చూడలే అలాంటి పరిస్థితి. వద్దు నాయనా, ఈ అవస్థ అబ్బాయికి పెట్టకు. తీసుకుంటావా ఇప్పుడే తీసుకో, బ్రతికిస్తావా బ్రతికించు. మనసులో ప్రార్థన చేసుకున్నాను. వాళ్ళేం ఫోర్స్ చేస్తున్నారు, సార్ మాకు కొంచెం ఆలోచన చేసుకుంటాం, టైం ఇవ్వండి. 2-3 సార్లు ఆలోచన చేసుకున్నాం. పోనీ అక్కడికి తీసుకెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అది అక్కడ వాళ్ళు చెప్తారు, మాకు సంబంధం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కడిని అయిపోయాను. ఉన్నారు నా అనుకున్న ఎవరున్నా కానీ అందరూ నా మీదనా, ఎవరు ఆలోచన చెప్పే వాళ్ళు లేరు. పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా పరిస్థితి ఇదంటే, ఏం కాదు నరేష్, భయపడకు, సహజంగా ఉమ్మునీరు మింగుతారు, అది మామూలుగా ఉంటుంది, భయపడకు, ధైర్యపరిచారు. కొంచెం ధైర్యపరచబడి ఆ సమయంలో పాస్టమ్మ గారికి ఆ విషయం అసలు ఎవరు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు వాళ్ళకి చెప్పరు. కానీ నాకు ఆమె ముఖ్యమని పాస్టమ్మ గారికి వెంటనే ఫోన్ చేసి, కొంచెం మత్తులోనే ఉన్నది, చిన్నగా, ఆ పెద్ద సమస్య కాకుండా చిన్న ప్రాబ్లం ఉన్నది, హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం బాగుంటుందని చెప్తున్నారు, మరి నువ్వేమంటావు అన్నాను. పాస్టమ్మ గారు ఆలోచన చేసి, సర్లే ప్రయత్నం అయితే చేద్దాము, ప్రార్థన చేద్దాం, ప్రయత్నం చేద్దాం, మీరైతే చేయండి అని ఆమె ఆ స్థితిలోనే చెప్పేసింది. ఆమె బాటను పట్టుకొని హైదరాబాదుకు తీసుకెళ్ళాం. అయితే మరి హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే డబ్బులు చేతులు ఉండాలి. అక్కడ ఏదో డెలివరీ కొరకు ఇన్ని డబ్బులు 30-40 వేలు జేబులో పెట్టుకొని వెళ్ళాము. అక్కడ పరిస్థితులు
అక్కడ పాశ్రమ గారికి ఇక్కడ మొత్తం మీద 50,000 ఫట్టు వచ్చినవి తెచ్చినవి అయిపోయినాయి. మరి అక్కడ తీసుకెళ్ళడం ఒట్టి చేతులతో వెళ్ళలేం కాబట్టి మా మామను, మా అమ్మను, మా వదినను ముగ్గురిని అంబులెన్స్ ఎక్కించి, అర్థమవుతుందా, పుట్టిన 5 నిమిషాల నుండే అంబులెన్స్, ఆక్సిజన్ లేకుండా లేడు బాబు. 4 రోజులు కంటిన్యూగా 4 రోజులు ఆక్సిజన్, ఎక్కడ ఆక్సిజన్ తీయలే. అంబులెన్స్ ఎక్కించాను, వాళ్ళని పంపించాను. నేను వస్తాను లేండి, చిన్నగా నేను బస్కో ఏదో రీతికి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి, మీరైతే అక్కడ అడ్మిట్ చేయండి, మాట్లాడండి, అది అవుతుందా కాదా ఏంటి పరిస్థితి అక్కడ కనుక్కోండి అని వాళ్ళిద్దరు ఆడవాళ్ళను మా మామగారిని తోడుగా పంపించాను. ఇక అక్కడికి వెళుతున్నటువంటి విషయము పాస్టర్ గారికి తెలియదు. ఆ పరిస్థితిలో చెప్పలేకపోయాను. కొంచెం పాస్టర్ గారు కూడా బిజీగా ఉన్నారు. ఎందుకంటే వారు వైద్యులు కనుక ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వారు వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. సరే తర్వాత చెప్తామని నా పనిలో నేనున్నాను, కొన్ని డబ్బులు దగ్గర పెట్టుకున్నాను, వెళ్తూ ఉన్నాను. ఇక చిన్నగా బస్సుల కొరకు చూస్తూ ఉంటే బస్సులు దొరకట్లేదు, బైక్ మీదనే ప్రయాణం అయ్యాను. మార్గ మధ్యలో మా బావగారు కలిసి నేను కూడా వస్తాను అని చెప్పేస్తే ఇక ఇద్దరం కలిసి, మా బావ నేను కలిసి బైక్ మీద హైదరాబాద్ ప్రయాణం అయ్యాం. 2 గంటల ప్రయాణము 4 గంటలైంది. ఫోన్ల మీద ఫోన్లు, ప్రతిదానికి వాళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు. ఏం చేయాలో ఏమి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడ పట్టనటువంటి పరిస్థితి. మీరు ఫస్ట్ ఒక 70-80 వేలు పెట్టి అడ్మిట్ కండి, తర్వాత చెప్దామంటున్నారు. కనీసం మాకు కొంచెం ఏమైనా భరోసా ఇస్తే, ఏం కాదులే అనేటువంటి ఒక మాట చెప్పండి చాలు, మేము జాయిన్ అవుతాం, దానికి డబ్బుకేమి ఇబ్బంది ఏం లేదు, ఉన్నది అమ్ముకొని పెట్టుకుంటాం. కానీ అది మీరు అడ్మిట్ అయితే గండి. వాళ్ళు మాట్లాడింది డాక్టర్స్ కాదు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే. పరిస్థితి అక్కడ అర్థమైపోయింది. కొన్ని హాస్పిటల్లో చుట్టూ తిరిగి అనుభవాలు నాకు ఉన్నాయి. నాకు నమ్మకం లేదు, అందుకే హైదరాబాద్ అనేటటువంటి మాటకే నేను విరోధిని అయిపోయాను అక్కడ. అదే టైములో దేవుడు నాతో మాట్లాడినట్టుగా పాస్టర్ గారు వెంటనే ఆయనంతటా ఆయన ఫోన్ చేసి, నరేష్ ఏంటి పరిస్థితి, బాబు పరిస్థితి ఎలా ఉన్నదంటే, అయ్యా ఇలా హైదరాబాద్ తరలించాము కిమ్స్ కంటే. కిమ్స్కి తీసుకెళ్ళి అక్కడ పని జరగదు, అక్కడ ఎంతున్నా వేస్ట్, అది మనకు సరిపోదు, నీలోఫర్కి మారుద్దామన్నాడు. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. వాళ్ళు తిప్పలు పడుతూ ఉన్నారు, ఇరుక్కుపోయి వాళ్ళు ఏం చేశారు, మొత్తం మీద అడ్మిట్ చేసేసుకున్నారు. అడ్మిట్ చేసేసుకొని వదిలిపెట్టట్లే. అది ఇది ఆ కార్డు కావాలి, తల్లి పుట్టినట్టుగా ఇది సర్టిఫికెట్ కావాలి, అది ఇది అన్నీ అడిగి వాళ్ళను గందరగోళం చేస్తూ ఉన్నారు. మేము వస్తున్నాము, ఇలా మీరు కూడా రండి అయ్యగారు, ఇద్దరం కలిసి వెళ్ళి ఏదోటి చేసి నీలోఫర్లో జాయిన్ చేద్దాము. అయ్యగారే చెప్పాడు, అక్కడ జాయిన్ చేద్దాము, అక్కడ నెంబర్ 1 వైద్యం దొరుకుతుందని. మొత్తం మీద తీసుకువెళ్ళాం. వెళ్ళేసరికి వాళ్ళు ఇవ్వట్లేదు. నేను వెళ్ళి అడిగాను, అసలు ఇవ్వట్లేదు. ఇవ్వమో, మీరు ఫస్ట్ డబ్బులు కట్టండి, ఆ తర్వాత చూద్దాం అన్నట్టుగా అసలు ఏం చెప్పలేకపోతే అర్ధరాత్రి దరిదాపుగా 11, 10:30, 11 అవుతుంది. 11, 11:30 టైంలో అర్ధరాత్రి. దేవా ఏంటి పరిస్థితి. పాస్టర్ గారు కొంచెం అక్కడ ట్రాఫిక్లో లేట్ అయ్యి ఒక 20 నిమిషాల తర్వాత వచ్చారు. వచ్చి 2 మాటల్లో తేల్చి చెప్పేశాడు. 2 మాటల్లో తేల్చి చెప్పేసి 10 నిమిషాల్లో డిశ్చార్జ్ ఇచ్చేశారు, తీసుకెళ్ళిపోయాడు. అయ్యగారు రాకపోతే అందుకే ఈ రోజున మన మధ్యలోనికి అయ్యగారిని పట్టుకొచ్చాను. ప్రత్యక్ష సాక్షి మా జీవితంలో. వచ్చి 10 నిమిషాల్లో వదిలిపెట్టేసి మళ్ళీ అంబులెన్స్ పట్టుకొని మళ్ళీ నీలోఫర్కి వచ్చేసాం. నీలోఫర్కి వచ్చేసిన తర్వాత అక్కడ అయ్యగారే అడ్మిట్ చేయించాడు, జాయిన్ చేయించేశాడు. ఆ రాత్రంతా మాతో ఉన్నాడు. మరి వేకుజామున 4 గంటల సమయంలో
మరలా పేషెంట్స్ ఉన్నారు, కొంచెం నేను వెళ్ళొస్తాను, ఇక ఏం కాదులే, భయపడొద్దని చెప్పారు. ట్రీట్మెంట్ మాత్రం బాగా ఇచ్చారు. ట్రీట్మెంట్కు ఏం లోటు లేదు, ప్రశాంతం, చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇదంతా పుట్టినరోజే జరిగింది, శుక్రవారం రోజున. తెల్లవారింది. ఈ 2 రోజులు బాబు కళ్ళు తెరవలే, ఒక శ్వాస ఒకటే ఆడుతుంది, కళ్ళు తెరవలే. ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు. నేను అదే రోజు రాత్రి ఇంకొంచెం డబ్బులు అవసరమని తెల్లవారిన తర్వాత అమ్మ వాళ్ళందరిని అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. కొంచెం మేడం కూడా పలకరించి, ఎందుకంటే ఆమె అర్థమైపోతుంది, ఏంటి ఇంకా రావట్లేదు, చిన్న ప్రాబ్లం అన్నారు ఏంటి అని ఆమె కంగారు పడుతూ ఉన్నది, బీపీ ఎక్కువైపోతూ ఉన్నది. ఫస్ట్ ఆమెను సమాధానపరిచి మళ్ళీ ఇదంతా నేను చేసుకొని రావాలి, నేను సాయంత్రానికి వస్తాను, మీరు చూసుకోండి అని అమ్మ, వదిన, మా బావ వాళ్ళకి అప్పచెప్పేసి నేను వెళ్ళి వచ్చాను. సాయంత్రానికి వచ్చాను. తర్వాత ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోయారు. మా అమ్మ, నేను రాత్రంతా 2వ రోజు రాత్రి పట్టుకుని ఉన్నాం. మరి ఆ రోజు రాత్రి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ రోజు రాత్రి అసలు నేను పిల్లల్ని ఎత్తుకోలేను, వాళ్ళను పట్టుకోలేను, వాళ్ళ దగ్గర కూడా ఉండలేను. అక్షయ్ పుట్టిన తర్వాత 3 నెలల వరకు నేను ఎత్తుకోలే, నాకు ఎత్తుకోనికి రాదు, మా భయం అది. అలాంటిది ఆ బాబును పట్టుకొని ఇంతే 2.5 కిలోలు పుట్టాడు. 2 కిలోల పావు, 300 గ్రాములు అట్లా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ 2వ రోజు రాత్రి దగ్గరుండి అది ఒకటి ట్యూబ్ పెట్టారు లోపల, అది నొక్కుంటూ ఉండాలి, ఇక మనిషి పక్కనే ఉండాలి. ఆ పరిస్థితి చూస్తే కన్నీళ్ళు ఆగట్లేదు, గుండె దరుక్కుపోతుంది. కొద్దిసేపు నిలబడలేక, మన వల్ల కావట్లేదే, కొంచెం వచ్చి చూసుకో, బయటకి రాత్రంతా ట్రీట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. కొద్దిసేపు అమ్మ, కొద్దిసేపు నేను, ఎందుకంటే నిలబడుకొనే ఉండాలి, కూర్చోనికి లేదు, ఉండడానికి ఫెసిలిటీ లేదు అక్కడ, తిండి లేదు, నీళ్లు లేవు. మొత్తం మీద తెల్లారింది, డాక్టర్లు వచ్చారు. నిన్ను అడిగాను, ఫస్ట్ రోజు నేను లేనప్పుడు వాళ్ళు వచ్చి, తండ్రి ఎక్కడున్నాడు, అబ్బాయి తండ్రిని పిలిపించండి, మాట్లాడాలన్నారు. లేను. తర్వాత ఆ 3వ రోజు వచ్చి, ఈ బాబుని తీసుకెళ్ళిపోండి, ఈ బాబు బ్రతకడు, ఎందుకంటే ఆపరేషన్ చేయడానికి వీల్లేదు, ఒకవేళ చేసినా కానీ గ్యారంటీ లేదు, మన దగ్గర మిషన్స్ లేక లేదు, ఎక్స్పర్ట్స్ డాక్టర్స్ లేక కాదు, బ్రతకడం కష్టం, తీసుకెళ్ళిపోండి, మీరు పెట్టినా నో ప్రాబ్లం, ఇక్కడ ఇదే ఏదో సెలైన్ లెక్కిస్తూ ఉంటాం, ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం. సార్ మరి ఏదైనా ప్రైవేట్గా వెళ్తే ఏమైనా మార్గం ఉంటుందంట. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఆ రోజు ఆదివారం, పోయిన ఆదివారం కాక అటుపోయిన ఆదివారం, ఆ రోజు ఉదయాన్నే ఈ సంఘటన తెలిసింది. 8 గంటల ప్రాంతంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. 2 రోజులు అమ్మ పట్టుకొని ఉంది, ఆమె స్నానం లేదు, ఆకలి లేదు, దప్పులు లేదు. కొంచెం హైదరాబాద్లో ఉంటారు కనుక నేను కొంచెం ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను, ఓ 2 గంటలు ఇక్కడ ఉండు. ఆ 2 గంటల్లో ఆమె నా దగ్గరికి వచ్చి, ఆ 3 గంటల్లో వచ్చే లోపల ఇదంతా విషయం తేల్చి చెప్పేశారు. ఒక్కనే ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి.
తండ్రి ఎందుకు ఇచ్చావయ్యా? ఇవ్వకపోయినా బాగుండేది కదా. బిడ్డ అవస్థ చూడలేకపోతున్నాం. కొన్ని మొదటి 2 రోజుల్లాగా చూడటము అట్లాంటిది ఏది లేకపోయినా పర్లేదు. చక్కగా కళ్ళు తెరిచి చూస్తున్నాడు, తలదిప్పుతూ ఉన్నాడు, ఒంటికి 2 కన్ని సాపు ఉన్నాయి. ఈ ప్రాబ్లం అనేది కాళ్ళు ఆడిస్తున్నాడు, చేతులు ఆడిస్తూ ఉన్నాడు, అన్నీ బాగున్నాయి. ఏంటయ్య ఈ పరిస్థితి? ఆ రోజే చూడడం ఏంటి, ఆ రోజే చురుకుగా ఉండడం ఏంటి, ఆ రోజే ఈ విషయం తెలియడం ఏంటి? మా అమ్మ వచ్చింది 10-11 ఆ సమయంలో. అదే రోజున మన సంఘ పెద్దలు ఫోన్ చేశారు, అయ్యా మేము రావాలనుకుంటున్నామంటే. శనివారం ఫోన్ చేశారు మోజస్ గారు, అయ్యా కొంచెం పరిస్థితి ఇక్కడ అంత అననుకూలముగా లేదు, ఇంత దూరం మళ్ళీ మీరు ఎండనబడి వస్తూ ఉంటారు, ఇబ్బంది పడతారు, మీకు ఎందుకు, ప్రార్థన చేయండి చాలన్నా. లేదయ్యా మీ కొరకు వస్తామని అన్నారు. సరే మంచిదన్న. వాళ్ళు ఉదయాన్నే ఎప్పుడు బయలుదేరిపోయారో ఇక్కడ వాళ్ళు తేల్చి చెప్పేశారు, తీసుకెళ్ళిపోమంటున్నారు. వాళ్ళు బయలుదేరమన్నారు. మేము వెళ్తే మళ్ళీ వాళ్ళు ఎక్కడికన్నా వస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పొద్దున్నే మా అమ్మ రాగానే అమ్మకు చెప్పేసి పరిస్థితి అని చెప్పేసిన. ఆమె ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ ఆమె బాబు దగ్గర ఉన్నది. ఇక అప్పటి నుండి పొద్దున్న 11 గంటలకు అమ్మకు వదిలిపెట్టేసి నేను ఇక పైకి ఎక్కను, బాబు దగ్గరికి రాను, ఏదన్నా ఉంటే బ్రతికితే నువ్వే పట్టుకరా, దేవుడు తీసుకున్నా నువ్వే పట్టుకరా. అదే సమయంలో పాస్టర్ గారికి ఫోన్ చేశాను. ఆదరించాడు, చక్కటి మాటలు చెప్పాడు, ధైర్యపరిచాడు. ఏమి తినలేదు 2 రోజులు. టీ అన్న తాగుదామని టీ ముందర పెట్టుకుంటుంటే కన్నీళ్ళన్నీ టీలో కలిసిపోతాం. తండ్రి ఈ పరిస్థితి ఎవరికి రాకుండా, ఎంతటి వారికైనా, ఎంత పగవాడికైనా రాకుండా కాపాడు ప్రభువా. ఒకవైపు ధైర్యము, అనేక మంది ప్రార్థన చేస్తున్నారని, ఒకవైపు ధైర్యము కోల్పోయేటటువంటి పరిస్థితి. మొత్తం మీద మధ్యాహ్నం అయింది. మరి వీళ్ళు ఎక్కడొస్తున్నారో మాట కనుక్కుందామని వీళ్ళకి ఫోన్ చేస్తే జడ్చర్ల దగ్గర ఆగమయ్యా వస్తున్నాము అన్నారు. పాస్టర్ గారు కూడా చెప్పాను, విషయం అంతా చెప్పాను. అయ్యా వీళ్ళు ఏమి తీసుకెళ్ళిపోమంటున్నారంటే, నువ్వేం చేయాలనుకుంటున్నావు నరేష్, మరి పరిస్థితి ఇట్లున్నది కదా, ఏం చేయాలనుకుంటున్నావు, నీ ఆలోచన ఏమున్నదంటే, ఏం లేదయ్యా, అందరూ చేతులు ఎత్తేసారు. ఒకటి, నా దేవుడు చెయ్యి విడవడనేటువంటి నిరీక్షణ ఉన్నది. ఒకవేళ విడిచినా పర్వాలేదు, 4 రోజులైంది, తల్లి చూడలేదు. ఒకవేళ ఈ పరిస్థితుల్లో చూసినా తట్టుకోలేదు, కానీ ఒకసారి ఆమెకు చూపించాలని ఒక ఆశ ఉన్నదయ్యా, ఆమెకు చూపించేసి ఇంటికి తీసుకెళ్దాం. సరే మంచిది, నేను వస్తాను. పాస్టర్ గారు ఇక్కడ నుండి వస్తున్నారు, వాళ్ళు అక్కడ నుండి వస్తున్నారు. ఇక నేను మధ్యలోనే కిందనే తిరుగుతూ ఉన్నాను. అదే రోజు ఇక మా మామ వాళ్ళు వచ్చారు. అదేదో ఆరోగ్యశ్రీ కింద ఏదన్నా చేయడానికి ఉన్నదన్నారు. ఏదో ఆపరేషన్ చేయాలన్నారు కదా అంటే, మేడం అది ఆపరేషన్ కాదు, ఒక ఇంజెక్షన్. ఫస్ట్ స్టార్టింగ్ కామారెడ్డి నుండి ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చేటప్పుడు 5,000-6,000 ఇంజెక్షన్ వేశారు. అది మేము బ్రతకడానికి వేస్తున్నాము, ఇది కేవలం ప్రాణం పోకుండా ఉండడానికే. ఇది ఈ మందు అయిపోయే లోపల మీరు తీసుకెళ్ళిపోవాలని చెప్పారు.
వాళ్ళు అక్కడ మరలా అది ఎక్కిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా లేదండి మేము ఆపరేషన్ కొరకు కాదు, ఇదే ఇంజెక్షన్ కొరకు. మరి ఆ డబ్బులు కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఆరోగ్యశ్రీ కింద తెచ్చుకుంటారంటే, లేదండి మొత్తం మీద ప్రయోజనం లేదని చెప్పారు. అది తెచ్చుకున్నా ప్రయోజనం లేదు, అదే వాళ్ళు చెప్పింది. అటు నుండి పాస్టర్ గారు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు. నేను పాస్టర్ గారు వస్తున్నారని రైల్వే స్టేషన్కి వెళ్ళాను. వాస్తవానికి ఆ రోజు పాస్టర్ గారు కూడా ఏమీ తినలేదు. అక్కడ వాళ్ళ ఇంట్లో పాస్టర్ అమ్మ గారికి కొంచెం హెల్త్ బాగాలేదు, అక్కడ పరిస్థితి బాగాలేదు. ఆయన కూడా ఏమీ తినలేడు, తాగలేడు. నేను ఎలాంటి పరిస్థితి, అదే పరిస్థితుల్లో వచ్చాడు. దిగగానే ఇక్కడ సంఘ పెద్దలు వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి దరిదాపు ఒక అరగంట అయిపోయింది. మా మామ వాళ్ళు ఫోన్ చేస్తే కొంచెం నిలబెట్టండి వస్తున్నాను ఒక 10 నిమిషాలు అని చెప్పి 10 నిమిషాలు కాస్త అరగంట అయింది. అయినా ఓపికతో వాళ్ళు ఉన్నారు. దిగగానే అయ్యా కొంచెం నీళ్లు తాగుదాం, నువ్వు కూడా పొద్దునుండి ఏమన్నా తిన్నావా లేదంటే, లేదయ్యా నేను తిన్నానులే కానీ ఫస్ట్ ఆడ సంఘ పెద్దలు వచ్చారు, ఒక మాట మాట్లాడి అదేదో మనం ఫార్మాలిటీస్ ఫినిష్ చేద్దాం రండి అని తీసుకెళ్ళిపోయాను. ఏం తినలే, ఏం తాగలే. వెళ్ళేసరికి సంఘ పెద్దలందరూ వచ్చారు. సంఘ పెద్దలే కాదు, సంఘమంతా వచ్చినట్టే ఆ ఆదరణ నాకు లభించింది. ఒకేసారి ఇటు పాస్టర్ గారు, సంఘము, ఈ అప్పుడు ధైర్యం, కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వాళ్ళని కలిసి కాసేపు మాట్లాడి కొంచెం పైకి వెళ్ళొస్తాము, బాబును చూడాలని ఉంటుంది. వాళ్ళు పైకి వెళ్ళనివ్వట్లేదు, ఒక్కొక్కరిని మాత్రమే వెళ్ళనిస్తారు, అది కూడా పాస్ ఉంటే, గేట్ పాస్ ఉంటేనే. అందరినీ ఒక్కొక్కరిని తీసుకెళ్ళినా చూడడం కష్టము. మేము ఫార్మర్స్ అక్కడ ఫినిష్ చేసి కిందికి తీసుకొస్తే ఇక చూసి వెళ్దురు కాదని అన్నట్టుగా నేను మాట్లాడాను. వెళ్ళాము, మాట్లాడితే కొంచెం అక్కడ వేరే హాస్పిటల్లో ట్రై చేయండి అని మళ్ళీ కిమ్స్కు వాళ్ళు ప్రిపరేషన్ ఇచ్చినప్పుడు అయ్యగారి మాట మేరకు, నరేష్ చూద్దాం, ఇది ఒకసారి చూద్దాం, ఇది కూడా దేవుడిచ్చినటువంటి ఒక అవకాశముగా భావించి చూద్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా ప్రయోజనం లేదు. వాళ్ళ మాటలను బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి ప్రయోజనం లేదు. తిరిగి ఇంటికి ఇక సంఘ పెద్దలు, అయ్యా మరి లేట్ అవుతుందా అని అంటే, కొంచెం లేట్ అయ్యేటట్టున్నది అయ్యా, మీరు వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి వాళ్ళకు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము నిదానంగా వస్తూ ఏం తినలే, అయ్యగారు పడిపోయేటట్టుగా ఉన్నాడు తల తిరుగుతూ. ఒక హోటల్కి వెళ్ళి ఫస్ట్ నీళ్లు తాగాము. టిఫిన్ చేస్తూ మాట్లాడుతూ అన్నాను, అయ్యగారు ఏమనుకోకపోతే ఒకటే నా ప్రయాసం, దేవుడిచ్చాడు, మేము ఖచ్చితంగా ప్రాకలాడి మేము అడగలేదు దేవుణ్ణి. దేవుడిచ్చాడు, దేవుడిచ్చింది ఏదైనా శ్రేష్టమైనదే. అది ఆయన మహిమ కొరకు ఇచ్చాడో, అది దేని కొరకు ఇచ్చాడో ఆయన ఇష్టము. ఒకటి ఆయన ఉంచిన సంతోషమే, తీసుకున్న సంతోషమే. కానీ కుమారుడు పుట్టాడైనటువంటి ఒక సంతోషాన్ని ఇచ్చాడు, నిందను తొలగించాడు, సంతోషం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతామయ్యా. ఏదైనా ఉంటే ఆమెతో నేను కౌన్సిలింగ్ చేసుకుంటాను, నేను మాట్లాడుకుంటాను, నేను సెట్ చేసుకుంటాను, ఇక్కడ వద్దయ్యా తీసుకెళ్దామని చెప్పి. అయితే ఒక ఆశ, తల్లికి చూపించేంత వరకు అంబులెన్స్లో తీసుకెళ్దాం, తల్లికి చూపించేంత వరకు అంబులెన్స్లో తీసుకెళ్దాం, ఆక్సిజన్ ఉండాలి. తల్లికి చూపించిన తర్వాత ఇక మనం ప్రయత్నం మనం చేద్దాం, దేవుని మీద భారం వేద్దాం. సరే నరేష్. అదే రాత్రి 9:30 10 గంటల ప్రాంతంలో అంబులెన్స్ మాట్లాడుకున్నాం, డిశ్చార్జ్ తీసుకున్నాం, అక్కడ వెళ్ళిపోతామని. బాబును అంబులెన్స్లో తీసుకొని
పాస్టర్ అమ్మ గారు ఉన్నటువంటి హాస్పిటల్లో సిజరింగ్ కాబట్టి 7 రోజుల వరకు కుట్లు పదేసేంత వరకు వదిలిపెట్టారు. అది 4వ రోజు అర్ధరాత్రి 12 అయింది. పైకి తీసుకెళ్దామంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఆపరేషన్ డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా. పైకి తీసుకెళ్దామంటే వాళ్ళు ఆక్సిజన్ ఇవ్వట్లేదు హాస్పిటల్ వాళ్ళు, మా దగ్గర లేదంటున్నారు. కిందికి తీసుకొద్దామంటే ఆమె మరి రాలేనటువంటి పరిస్థితి. చిన్నగా ఇక మేమే లిఫ్ట్లో తీసుకొచ్చాము. ఒక 10 నిమిషాలు కూడా చూసిందో లేదు. ఇక వాళ్ళు కొంచెం అప్పటికే పరిస్థితి సీరియస్గా ఉన్నది. డాక్టర్లు అందరూ కలిసి నర్సు అక్కడున్న వాళ్ళందరినీ తిట్టారు, మీరు ఎందుకు అట్లా చేస్తున్నారు అనేసి. అందుకని ఇక వాళ్ళు మమ్మల్ని తిడతారు డాక్టర్లు అనేసి తీసుకెళ్ళిపోయారు. నువ్వేం కంగారు పడకు, బాబు బాగుంటాడు. తీసుకెళ్ళిపోయాము. ఇక ఇంటికి తీసుకెళ్ళాం. ఎందుకంటే ఇప్పుడు వేరే హాస్పిటల్లో వేసినా ప్రయోజనం లేదు. వాళ్ళు అంటున్నారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఏం ప్రయోజనం? తీసుకెళ్తాం, 10 రోజులు బతుకుతాడు అదే ఆక్సిజన్ మీద. తర్వాత అంటే అసలు ఏ విధమైనటువంటి గ్యారెంటీ లేదు. కనీసం మా ప్రయత్నం మేము చేస్తామనేది లేదు. దేవుడిచ్చిండు, దేవునికి అప్పచెప్తాం, ఇంటి వరకు తీసుకెళ్తాం, ఆక్సిజన్ అన్నీ తీసేద్దాం. పాస్టర్ గారు మాతోనే ఉన్నాడు. పాస్టర్ అమ్మ గారిని బలపరిచి ప్రార్థన చేశాడు. మరలా వాళ్ళందరం కలిసి అంబులెన్స్లో బయలుదేరాం, ఇంటికి వెళ్ళిపోయాం. అక్కడ నుండి ఒక 15-16 కిలోమీటర్లు ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళాక నేను వెనకాల బైక్ మీద వెళ్ళాను. పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా నేను రావడం కొంచెం లేట్ అవుతుంది, మీరే అన్నీ ప్రార్థన చేసి ఆక్సిజన్ తీసేసేయండి. ఇక ఏది వద్దు, ఇక ఏది చేయడానికి వీలు లేదు, దేవునికి అప్పచెప్పేస్తాను. ఇది నా భక్తికి, నా విశ్వాసానికి, దేవునికి ఇది పరీక్ష అనుకోండి. ఏదైనా కానీ నేను వెళ్ళేసరికి ఆక్సిజన్ తీసేశారు. లోపల పడుకోబెట్టారు బాబుని. చక్కగా చూస్తూ ఉన్నాడు. నేను వెళ్ళేసరికి చక్కగా చూస్తూ ఉన్నాడు. అంతవరకు నోట్లో పైపు, పాలు పట్టడం కూడా కొన్ని కడుపు నిండా లేదు. ఎందుకంటే డాక్టర్లు చెప్పినట్టుగా పట్టాలి. అక్కడ ఆ పైపులన్నీ తీసేసాము. అన్నీ ఎక్కడివక్కడ తీసేసి చక్కగా శుభ్రపరిచి పడుకోబెట్టాం. ప్రార్థన చేశాం. ఆ రాత్రి పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అందరం కలిసి ప్రార్థన చేశాం. అందరూ డాక్టర్లు ఈ బాబు బ్రతకడు అన్నాడు. ఒక నిరీక్షణ ఉన్నది, ఒక విశ్వాసం ఉన్నది. దేవుని మీద నేను భారం వేసుకున్నాను. పాస్టర్ గారు అన్నారు, నీ కొడుకు ఏం కాదయ్యా, నీ బాబు సావడు అన్నాడు. డాక్టర్లు ఏమన్నారు? బ్రతకడు, వాడు చస్తాడు అన్నాడు. పాస్టర్ గారు అన్నారు, నీ కొడుకు సావడు, గొప్ప సాక్షి నిలబెట్టుకుంటాడు, నువ్వు ధైర్యంగా ఉండు. అదే రోజు రాత్రి నేను బండి హైదరాబాద్ తీసుకెళ్ళిన బండి అక్కడే హాస్పిటల్ దగ్గర వదిలిపెట్టి అంబులెన్స్లో వచ్చాం. మళ్ళీ అది తెచ్చుకోవాలి, అగాధంగా వదిలిపెట్టేసి వచ్చాం. తెల్లవారుజామున 3-4 అవుతుంది. ఆ టైంలో మరలా హైదరాబాద్ బయలుదేరాం పాస్టర్ గారు నేను. ఇంటి దగ్గర అమ్మ, నాన్న వాళ్ళందరూ ఉన్నారు. మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ మేడంను పట్టుకొని ఉన్నది. మొత్తం మీద పాస్టర్ గారు ఇక వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నేను బైక్ తీసుకొని ఆ రోజు మధ్యాహ్నానికల్లా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి బాగున్నాడు బాబు. హాస్పిటల్లోనైనా చూస్తే భయం వేసింది, ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ధైర్యం వచ్చింది. ఒకటే ప్రార్థన, పెడతావా? సంతోషంగా, వాడు సంతోషంగా ఉంటున్నాడు, వానికి ఆయాసం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా పెట్టు. తీసుకుంటావా? ఇప్పుడే తీసేసుకో. ఆ రాత్రి నేను చేసిన ప్రార్థన అది, నేను కోరిన కోరిక అది. తీసుకుంటావా? ఇప్పుడే తీసేసుకో. పెడతావా? నీ సాక్షిగా నిలబెట్టుకో దేవా. అదే ప్రార్థన. 4 రోజులు అయిపోయింది. అప్పటికి
వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే బాబు పరిస్థితి చూసి మా హాస్పిటల్లో చనిపోతే మా హాస్పిటల్ బ్యాడ్నివ్వని వాళ్ళు తేనివ్వట్లే. 2 రోజులు తల్లిపాలు లేకుండానే ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఏదో వాళ్ళు రాసిచ్చిన పౌడర్ పాలు పడుతూ ఉన్నాం, చక్కగా తాగుతూ ఉన్నాడు. చివరికి డాక్టర్ వాళ్ళతో మాట్లాడితే, సర్లే తల్లి దగ్గర ఉంటే క్షేమం కదా, తీసుకురండి, కానీ సంతకం చేసి తీసుకురండి అన్నారు. అంటే ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదండి. సర్లేండి, దానిదేముంది, అంత అయిపోయిన తర్వాత అందరి చేతులు మీరేం చేసేది, సర్లే అనేసి సంతకం చేసి తీసుకెళ్ళాము. లాస్ట్ ఈ 7 రోజుల్లో చివరి అటు పోయిన గురువారము బుధవారము తల్లి ఒడిలోనికి చేర్చాము. అప్పుడు పాస్టర్ అమ్మగారు కొంచెం ఆమె బీపీ డౌన్ అయ్యి ఆమె కూల్ అయిపోయింది, కొంచెం సంతోషం. నేను ఇక ఆమెకు అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ క్యారేజ్ అవి మోసుకుంటూ రావాలి కదా. నేను వచ్చే లోపల ఈ చిన్నపిల్లల డాక్టర్ వచ్చేసి, ఈ బాబుని మీరు హాస్పిటల్లో జాయిన్ చేయాలి కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, పసిరికలు ఉన్నాయి ఇంటి దగ్గర. అక్కడ పాస్టర్ అమ్మగారు ఉన్నారు, పాస్టర్ అమ్మలో అమ్మ, మా అత్తమ్మ, మా అమ్మ, ముగ్గురు ఉన్నారు. వీళ్ళిద్దరికి, మా అమ్మకు మా అత్తమ్మకు కలిపి ఆ బాబుకు పసిరికలు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి, ఒకవేళ మా హాస్పిటల్ కాకపోయినా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, చాలా క్రిటికల్గా ఉన్నది పొజిషన్ అనేసి చెప్పి కూర్చున్నాడు. నేను వచ్చేసరికి ఎడముఖం పెడముఖం, ఒకరి ముఖం ఒకరు చూసుకోవట్లేదు, చెప్పుకోలేని బాధలు ఉన్నారు. మళ్ళీ ఉన్నదంతా పోయాక ఇంకా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏమైంది, ఏంటి ఇట్లున్నారు అని అంటే, సరే వాళ్ళు ఇట్లా చెప్తున్నారు డాక్టర్లు అంటే, వాళ్ళు ఎన్నైనా చెప్తారు, అసలుదే లేనప్పటికీ ఏం చేసేది, దేవునికి అప్పచెప్పాం, ఏ డాక్టరు పట్టరు అంటే, లేదు నా మాట విను అని మా అమ్మ చెప్పింది. నా మాట విన్నాయన, ఒకసారి పలానా డాక్టర్ దగ్గరికి అక్షయ్కి చూపించిన దాంట్లో చూపిద్దాం పద అంటే, సర్లే నీ మాట ప్రకారం వస్తాను, తీసుకురండి అని ఫస్ట్ డాక్టర్ గారు ఉన్నారు లేరు కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని తీసుకెళ్ళాం. డాక్టర్ గారు పరిశీలన చేసి, ఈ బాబుకు హార్ట్ బీట్ సరిగా లేదు, ఏదో రోగం ఉన్నది, గుండె రోగం ఉన్నది, బ్రతకడు అని అన్నాడు. అయ్యా అన్నీ తిరిగి వచ్చాము, రిపోర్ట్లన్నీ చూపించినాం, ఆయన ముందర పెడితే అన్నీ తిరిగి వచ్చినట్టున్నారుగా, తిరిగి వచ్చినాం, నువ్వేమన్నా రాసిస్తావా చెప్పు, ఏదన్నా గ్యారంటీ ఇస్తావా, 50% గ్యారంటీ మేము తీసుకెళ్తాం, ఎన్ని డబ్బులు కానీ పెట్టుకుంటాం. అట్లా గ్యారంటీ ఎవరు ఇవ్వర్లే. సర్లే, ఇప్పుడు తీసుకొచ్చిన పరిస్థితి ఏంటంటే, కొంచెం పసిరికలు ఏదో ఉన్నాయన్నారు, కొంచెం బలహీనంగా ఉన్నాడు బాబు, ఏదైనా సిరప్లు ఏదైనా టానిక్లు రాసిస్తే తీసుకెళ్తామన్న. అసలుదే లేదు, ఈ బాబు బ్రతకడు, 2 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, ఏది అవసరం లేదంటాడు. మా వాళ్ళకి ఇంకా మొహం మీద కొట్టినట్టు అయిపోయింది. ఎందుకన్నా తీసుకొస్తే ఎట్లనన్నా కొంచెం ప్రశాంతంగా ఉన్నాం, ఉన్న ధైర్యం ఊడిపోయింది, ఇప్పుడు ఇంకా బలహీనపడ్డారు. నేను చెప్పాను బయట, మీరు ఎక్కడ తీసుకెళ్ళినా ఇదే పరిస్థితి, దేవుని మీద భారం ఇద్దాం. తర్వాత అటుపోయిన శుక్రవారం రోజున పాస్టమ్మ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేసాం. బాగున్నాడు బాబు ఇప్పటి వరకు, కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి పాస్టర్ గారు డాక్టర్ కనుక గారు మరి ఏంటి పరిస్థితి అర్థమవుతుందా, స్టార్టింగ్ నుండి ఆయన పాత్రనే ఉన్నది దీంట్లో, నువ్వు ఏం చేస్తావో అంతా నీ చిత్తమని ఇక అయ్యగారికి అప్పచెప్పేసాను. టానిక్ రాసిచ్చారు, దాన్ని వాడుతూ చిన్నగా తల్లిపాలు పట్టిస్తూ ఉన్నాం. రొమ్ము బట్టి తనంతట తాను తాగలేకపోతున్నాడు, కొంచెం బలహీనంగా. ఎందుకంటే ఆ 4 రోజులు కూడా పైపులు వేసి తోసి ఆ గొంతంతా నొప్పి పెట్టి బలహీనంగా ఉన్నాడు. ఇక పాలు తీసి పడుతూ ఉన్నాం. ఇప్పుడు వాటి మీదనే చక్కగా చూస్తాడు, ఏడుస్తాడు, అన్నీ బాగున్నాయి. ఒక ఆశ ఉన్నది, ఏ డాక్టర్ అయితే వీడు బ్రతకడు అన్నాడు వాడి దగ్గరికే మరలా తీసుకెళ్ళి నా దేవుడు గొప్పవాడని,
నా దేవుడు గొప్పవాడని చెప్పాలని ఆ ఒక్క ఆశ కొరకు నేను బ్రతుకుతున్నాను. ఇంకా మేము దేవుని మీద బ్రతకడం మాకు కూడా తెలుసయ్యా, నీకు కూడా ఏమన్నా సంతకాలు పెట్టిమంటే పెట్టిస్తాను, మందులు రాసి అన్నాను నేను. లేదు, అవసరం లేదు, తెలుసయ్యా మేము ఏదో దేవుడి మీద భారం వేసుకున్నామంటే దేవుడు లేడు, దేవుడు జీరో అంటాడు. పక్కన గణపతి బొమ్మ పెట్టుకొని 16 బొట్లు పెట్టి కూర్చున్నాడు వాడు. ఇంకో మాట ఎక్కువ మాట నేను మాట్లాడేవాడిని. 12 విగ్రహాలు పెట్టుకొని బొట్లు పెట్టుకొని కూర్చున్నాడు. డాక్టర్కి ఎందుకు మరి? దేవుడు జీరో. సరే, మీ దేవుడు జీరో కావచ్చు కానీ మా దేవుడిని మేము నమ్ముకున్నామయ్యా, ఆధారపడ్డాం. మీరేదైనా చేయగలిగితే చెయ్యండి, లేదంటే లేదన్నా. ఏం చేయలేనా, తీసుకెళ్ళిపోయినాను. సరే, మంచి సంతోషంగా తీసుకొచ్చుకున్నాను. సంతోషంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు బాబు. కొంచెం బలహీనంగా ఉన్నాడు, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉన్నాడు కొంచెం. ఇక 4 రోజులు నరకాన్ని చూశాడు బిడ్డ. ఇప్పుడు దేవుని కృపను బట్టి ఇప్పుడు తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారు. పాస్టర్ కొంచెం బీపీ ఎక్కువ ఉన్నది, అది తగ్గునట్లుగా మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక ఈ రక్షణ సువార్త కూడికలో పాస్టర్ గారిని, అయ్యా మన ఇద్దరం వెళ్దాము, నేను ఒక్కడిని వెళ్ళి అక్కడ మాట్లాడే ధైర్యం నాకు లేదు, మీరు నా పక్కన ఉండాలి. స్టార్టింగ్ నుండి ఏం కాదు వెన్నుతట్టి నడిపిస్తానే ఉన్నాడు. ఇంకో మాట చెప్పాలి, ఆ బిడ్డ ఫస్ట్ పుట్టినరోజు హాస్పిటల్లో ఉంటే అక్షయ్ వచ్చింది అక్కడికి. పాపకు తెలియదు కాబట్టి ఆడతా పాడుతూ ఉన్నది. తమ్ముడు ఇంటికి వస్తాడా నాన్న? ఏం కాదు డాడీ, వస్తాడు. 2 రోజులు తల్లిని చూడకుండా ఇంటి దగ్గరనే ఉన్నది. తిరగడానికి ఇక మేమందరం అక్కడ హాస్పిటల్లో తీసుకెళ్ళడానికి ఎవరు లేరు మగవాళ్ళు. నేను ఓ రోజు సడన్గా వచ్చిన తర్వాత, డాడీ నిన్ను అడుగుతాను, మమ్మీ ఎప్పుడు వస్తుంది, తమ్ముడు ఎప్పుడు వస్తాడు అని అన్నాను. ఇప్పుడు అడిగాను అనుకో, 3 రోజులు అయ్యాక వస్తాడని చెప్పాలి. 3 రోజులు అయ్యాక వస్తాడని చెప్పాలి. మళ్ళీ రేపు అడుగుతాను 2 రోజులకు అని చెప్పాలి. తర్వాత అడుగుతాను 1 రోజు అని చెప్పాలి. తర్వాత మమ్మీ తమ్ముడు వచ్చేస్తాడు. 3 రోజుల్లో బాబు ఇంటికి వస్తాడు అని చెప్పింది. కరెక్ట్ ఆ రోజు అర్ధరాత్రి దాటింది. 4వ రోజు పడింది, బిడ్డ ఇంటికి వెళ్ళాడు. తర్వాత 7వ రోజున పాస్టమ్మ గారు వచ్చారు. దేవుని కృపను బట్టి ఇప్పుడు బాగున్నాం, బాబు కూడా బాగున్నాడు. ప్రార్థన చేయండి చాలు. ఏం చేయండి? ప్రార్థన, అదొకటే ఆధారం. ఇక నేను ఇదొకటే నమ్ముతున్నాను. పెడతావా, సంతోషంగా పెట్టి తీసుకుంటావా, తీసుకొని అయినా. నేను యోబు కంటే పెద్ద భక్తునేం కాదు, ఇవి గొప్ప శ్రమలేం కావు, ఇవి మాకు ఒక అనుభవాలు తప్ప. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఈ పరిస్థితి, ఆయాసము, ఇబ్బంది బిడ్డకు మాత్రం పెట్టకు. సజీవంగా నిలుపు నాయనా అని సజీవంగా నిలుపు నాయనా అనేసి ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆ రీతిగా చక్కగా బిడ్డని ఇంతవరకు సంరక్షించాడు. మరి మీరందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తాను. ఇది ఫోన్ ఆఫ్ చేసి నేను